గురువా గుర్రమెక్కు గురువా కుడి ఎడమైతే గొడవ. గురువారప్ప ఇప్పుడెందుకు ఈ పాట అనుకున్నారా? గురువు ఇక శిష్యుడి మీద ఉండే ఎక్స్పెక్టేషన్ ని, దాని వెనక శిష్యుడి రియాలిటీని హిలేరియస్ గా చూపించి నవ్వించడానికి ఇప్పుడు వచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజేష్ టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఇది ఒక్కటి చాలా అసలు స్కిట్ అక్కర్లా. నమస్కారం అండి, నేనే మా గురువు గారు. నమస్కారం అండి, ఇతనే నా గురువు గారు. వాళ్ళిద్దరు చెప్పారు, నువ్వు చెప్పావేంట్రా? ఎందుకులే అన్నా, నేను గురువు గారు అంటాను, మళ్ళీ నువ్వు గురువు గారు ఉండలే మెత్తావంట. మా గురువులందరికీ ఎర్ర డ్రెస్లు ఎందుకు వేయించాడు తెలుసా? వీళ్ళ చేతిలో మమ్మల్ని ఎరుపులు చేశారని సింబాలిక్ గా చెప్పడానికి. అంతేలన్నా, మీరు ఎరుపోయాకే మా జీవితంలో ఒక మలుపు వచ్చింది, మాకు గెలుపు వచ్చింది, చివరి గలుపు వచ్చింది, అందుకే ఈ నలుపు వచ్చింది. ఎప్పటికైనా జబర్దస్తులో ఆధిపత్యం నీదేనన్నా. చూసారా? ఆధిపత్యం అని వాడి పేరు తెచ్చుకుంటున్నాడు. ఆధిపత్యం అనొచ్చు కదా దాన్ని. ఒరిజినల్ పదాలను కూడా కౌంటర్లుగా మార్చుకుంటున్నావా అన్న? సరేగానన్నా, ఈ సిగరెట్ మందు ఇలాంటి అలవాట్లు ఏమైనా ఉన్నాయా నీకు? చిచ్చి, అవన్నీ బ్యాడ్ హ్యాబిట్స్ రా, వాడి జోలికి పోకూడదు. మరి కామెడీ కూడా బ్యాడ్ హ్యాబిట్ అని ఎవరైనా చెప్పారన్నా మీకు? లేదే. ఎందుకు దూరంగా ఉన్నారు మరి? ఎందుకన్నా దాని జోలికి వెళ్ళట్లేదు. మా గురువు గారిది అయిపోయింది, మీ గురువు గారు చూడు. నా గురువు పెట్టి ఇడు తప్పు చేశాడు కాబట్టి నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోతున్నాడు. తమ్ముట నా కళ్ళలో కళ్ళు పెట్టి మాట్లాడరా. అరే, నీ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడాలంటే నేను బోర్లా పడుకొని చూడాలి. ఇడు స్కిట్ మొత్తం నేనే మోస్తున్నాను. మరి నేనే మోస్తున్నాను రా. పొట్టదప్పుడు నువ్వు ఏ రోజైనా ఏదైనా మోసావు? పెద్ద మనిషితో ఏంట్రా మాటలు? 5,000కి 6,000కి పెద్ద మనిషి ఫంక్షన్ లో పోయేవాడు, నువ్వు కూడా పెద్ద మనిషి మారా. వెళ్ళి ఐస్ క్రీమ్ పట్టుకురా పో. నా ఖాతాలో డబ్బులు లేవు. ఊరికో ఖాతా పెడతావు, నీ ఖాతాలో డబ్బులు లేవురా. ఊరికో ఖాతా పెట్టేది సుధీర్ అని జనాలందరికీ తెలుసు. పొరపాటున ఆడికి పేరు వచ్చింది కానీ నీకు రావాలి నిజంగా. నా కళ్ళతో చూశాను, రోజు బాత్రూమ్ లో నన్ను కూర్చోబెట్టి క్యాండీ క్రష్ ఆడుకోమని. హోటల్కి గెస్ట్లు వచ్చేటప్పుడు అలా కూర్చొని ఆడుకోవాలి. నువ్వు రెస్ట్ తీసుకోవడానికి గెస్ట్ అని చెప్తారా నువ్వు? అయిపోయిన తర్వాత నా దగ్గర తీసుకొని వదలుతావు. పాప మన గురువు గారు వెయిటింగ్. వీడు మనం చేసేటప్పుడే చాలా నటిస్తాడు, ఇక వాడు చేయాల్సి వచ్చింది, ఎంత నటిస్తాడు వాడు. రాక మా స్కిట్ కి వచ్చావు కదరా, కాఫీ ఇవ్వమంటావు, టీ ఇవ్వమంటావు? ముందు మాస్టర్కి ఇవ్వండి సార్. అరే తేజు వచ్చినట్టుందిరా. ఎక్కడ సార్? టీ కాఫీ అనగా ముందు మాస్టర్ తేజు అనగా ముందుకు వెళ్ళిపోతున్నాయంట్రా. మీరే చెప్పారు కదా సార్, లైఫ్ లో ఎలా ముందుకు వెళ్ళాలి అని. నేను అన్నదే ఆ ముందుకురా, ఈ ముందుకు కాదు. సర్లే గానీ, నువ్వు ఇన్ని రోజులు నా దగ్గర ఉన్నావు, ఏం నేర్చుకున్నావు? ఎవరిని ఎలా గోకాలని నేర్చుకున్నాను. మీ గురువులు మా గురువులు అందరూ ఎందుకు పిలిచారు ఎందుకు మా శిష్యుల్ని? ఈ రోజు మీరు అంతా గురువులకి గురు దక్షిణ ఇచ్చుకునే టైం వచ్చేసింది. వచ్చిందా? అదేంటో చెప్పండి, మీరు రుణం తీర్చేసుకుంటాం. మేము ముగ్గురు అమ్మాయిలు ప్రేమించాం. అవునా? ఆ అమ్మాయిలు మాకు ఇచ్చి పెళ్లి చేయాలి. అరే నరేష్, నువ్వు ఎలాగైనా నాకు ఇంటి వాడిని చేయాలి. ఒక 4-5 ఇల్లులు ఉన్నాయి కదా. అవి నేను కష్టపడి కట్టుకున్న ఇల్లు రా. నేను అన్నది కట్టుకునే ఇల్లుల గురించి కాదు, గురించి. జనాలు వింటే నిజం అనుకుంటారు. నిజమే కదా. కొంపలు కూల్తాయి. నిజామాబాద్, వైజాగ్. ఇంతకీ అమ్మాయి ఎలా ఉంటదన్నా? చాలా అందంగా ఉంటదిరా, 10 మార్కుల బోర్డు లాగా. మరి మనకు దక్కిద్దంటావా? సరే వెళ్దాం పదండి. ఎవరక్కడ ఇంట్లో? ఎవరా మీరు? మీ పేర్లేంటి? చెప్పడే తప్పుడే. ఇంతకీ ఏం చేస్తుంటావు నువ్వు? ఇప్పుడు నా పల్లె ఉంది కదా, ఆ. కుక్కటి పల్లె ఉంది కదా, ఆ. బోయిన పల్లె ఉంది కదా, ఆ. ఈ పల్లెలన్నీ నేర్పేది నేనే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు వర్షం పడే ముందు మబ్బులు పడతాయి కదా, ఆ మబ్బులు కడటానికి కింద మంట ఎడతా. మబ్బులు కదా స్కిట్కి కూడా మంట ఎడతావు నువ్వే. నువ్వేం చేస్తుంటావు? ఇప్పుడు బట్టలు నురగొస్తుంది కదా, నురగొచ్చేటప్పుడు బుడగలు వస్తాయి కదా, అటు పుట్టుకు పగలు పట్టి నేనే ఏదో ఒకటి పాల్గొట్టండి ఊరుకో అనమాట.
నీకు చెప్పడం మర్చిపోయాను. ఏంటది? గుర్తు రావట్లేదు, మర్చిపోయాను. ఇదిగో నరేష్, ఏంటి? నేను ఓ విషయం చెప్తున్నా, షాక్ అవుతారా? చెప్పు. నువ్వు పెద్ద ఎదవరా, చూసావా? షాక్ అయ్యావు. నీ షాక్ అయింది నీ పంచకు కాదు, నువ్వు చేసిన పర్ఫార్మెన్స్. సరేగానే అది ఆ. ఎలారా ఏంటి? అవి వస్తావలేదని నిన్న నేను ఒక ఇల్లు కూల్ చేసి నన్ను ఎవరేమనలేదు. అదెలా? ఏసీ పెట్టి కూల్ చేస్తున్నా. ఇదిగో భాస్కర్, ఆ. ఏం చేస్తావు నువ్వు? బియ్యం కడుగుతూ ఉంటాను. అదేంటి? అవి కడుక్కోలేక ఇప్పటిదాకా నీ మీద సింపతి ఉండే, ఇప్పుడు చిరాకు వచ్చింది. మీరేం చేస్తుంటారు? ఇప్పుడు జపాన్ లో పాన్ ఉంది కదండి, ఆ పాన్ నేనే నవ్వులుతానండి. మా గురువులు మీ చెల్లెలను ప్రేమించారంటండి, వాళ్ళని పిలిపిస్తే వాళ్ళు మాట్లాడుకుంటారండి. స్కిట్ చేయటం కాదు, ముందు ఆ లేచి కట్టుకో. లేచి ఎందుకని కూర్చొని కట్టుకుంటానులే. కావాలండి. సరే అండి. వెళ్ళండి, వాళ్ళని పిలిపించండి. ఇప్పుడు ఏమైనా చేసినావు? అది రాదండి. రెడ్డు బుగ్గే రెడ్డు సిగ్గే రెడ్డు సెక్స్ వై జెడ్డు చూసా. అలా సరదాగా పార్క్ వెళ్దామా? పార్క్ వెళ్దాం కానీ అక్కడ కొంచెం సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మధ్యలో కొంచెం శానిటైజర్ కొట్టుకుంటూ ఉండాలి. అండ్ కిస్సులు వద్దు, బ్యాక్టీరియా. రొమాన్స్ లో కూడా రూల్స్ ఏంటబ్బి? ఆయన అంటే నమ్మ పైల్స్ వస్తున్నా కూడా ఈ టైంకి రావాలి, ఆ టైంకి రావాలి రూల్స్ చెప్తారు. నువ్వు ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ఎందుకు అలా ఖాళీగా ఉన్నావు? ఇక్కడ మరి క్లోజ్ సర్క్యూట్, అలా పచ్చని పొలాల దగ్గరికి వెళ్ళి విశాలంగా మాట్లాడుకుందాం. అమ్మో వద్దు, అక్కడ అడవి పందులు ఉంటాయి. ఇక్కడేంటమ్మా, ఇక్కడ కూడా ఉన్నాయి. చెప్పలేదా అన్న? మీరు ఏమైనా అనుకోండి, నాకు కరెక్ట్ గా జోడీగా అయితేనే సరిపోతాడు. కోస్తే ఊరంతా సరిపోతుంది. ఒక్కదాని సరిపోడా? అసలు జిత్తు మాస్టర్ ఎలా లవ్ చేసి ఇతన్ని? ఆయన ఫ్లోర్ చూసి పడిపోయి. ఆయన ఫ్లోర్ చూసా అమ్మ, అది ఫ్లోర్ మూమెంట్ చూసి అనాలమ్మ, ఫ్లోర్ చూసి పడిపోవడం ఏంటి? మీరు ఆయన ఏమనకండి, నా కోసం మా నాన్న చేతిలో తన్నులు తిన్నారు. తన్నులే కాదు, వదిలేస్తే నిన్ను కూడా తింటాడు. అదిగో అన్నయ్యలు, వీళ్ళ ముగ్గురికి బాగా నచ్చేశారు. మీరు ఓకే అంటే ఇక పెళ్లి చేసేడు. అప్పుడే ఓకే, అలాగే పడుకోవాలి ముందు. పెళ్లికి ముందు పండుకోవాలంట, మంచి ఆఫర్. వద్దు, చేయకు, దరిద్రంగా ఉంది. ఇక్కడ అసలు బాగా నిద్ర వస్తుందా అండి? నిద్ర ఏం చేస్తున్నారు? నిద్ర వస్తుంది అన్నా కదా, ఆర్డర్ పెడుతున్నా, నాకు వస్తుంది. నువ్వేం చేస్తున్నావురా? నిద్ర తర్వాత కళ వస్తుంది కదా, అది ఆర్డర్ పెడతాను. ఓహో, నువ్వేం చేస్తున్నావు? కళ్ళలోకి రావాలంటే అమ్మాయి రావాలి కదా, దాన్ని ఆర్డర్ పెడుతున్నాను. నువ్వేం చేస్తున్నావు? మరి అమ్మాయిలు వచ్చాక బాబాయిలు రావాలి కదా, ఆర్డర్ పెడుతున్నాను. ఏ మాస్టర్, డీలో అనుకుని ఇక్కడ స్టెప్ వేస్తున్నావు నువ్వే. వాళ్ళు ఎక్కడికి వెళ్ళారా? గురువు అన్నావుగా, వేసి వెళ్ళారు. గురువులు నచ్చలేదంట, వాళ్ళకి శిష్యులే నచ్చారు, అందుకని మేము పెళ్లి చేసేసుకున్నాం. సరే బాయ్, థ్యాంక్ యూ సో మచ్. అది చూస్తే ఈఫిల్ టవర్ లా ఉంది, నువ్వు చూస్తే అగ్గిపెట్ట అంత ఉన్నావు. ఏం చేస్తావురా? నీకెందుకయ్యా? శోభను ఎన్ని రోజులు చేసుకుంటావు? తెలిసిందేగా, అర్థం 3 రోజులు. నువ్వు 6 రోజులు చేసుకోరా? ఎందుకు? నీకు మంచం ఎక్కడానికి 3 రోజులు పడుతుంది. అందుకే చాప ప్లాన్ చేసాం. కొర బొగడగా. రోజా గారు, ఏం చెప్పను, ఎన్ని కామెంట్లు ఇవ్వాలి? థ్యాంక్ యూ. మామూలుగానే ఆది ఒక్కడితోనే కష్టం, నవ్వలేక చచ్చిపోతున్నాం. అంటే ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా డైలాగు సూపర్ టైమింగ్ లో చెప్పారు, అసలు ఎవ్వరెక్కడ తగ్గల. కానీ వీడిది మాత్రం నాకు తెలిసి ఆది రాసి ఇచ్చినట్లేదు. సూపర్ చేసావురా, వెరీ నైస్, చాలా బాగా చేస్తారు, అందరూ బాగా చేస్తారు. మనో గారు, నూకరాసు నిద్రకి ఆర్డర్ పెడతాడంట, తర్వాత కళకి ఆర్డర్, తర్వాత అమ్మాయికి, తర్వాత బాబాయికి. ఎక్స్ట్రాడనరీ అది రైమింగ్. చాలా బాగుంది, ఫెంటాస్టిక్. అది సరే గానీ స్కిట్ లో అయితే చేయలేదు, కనీసం ఇప్పుడన్నా చేయాలి. నూకరాజు వచ్చేసా తిప్పుతాడు. చెప్పడం కష్టమే. ఆయన చేసినప్పుడు నువ్వు నవ్వడం కాదు, నువ్వు చెయ్యాలి. నరేష్ గారు రారా, నరేష్ గారు చేసేస్తాడు. తిప్పడే తిప్పుతుడు. వాయిస్ రావాలి మూతి. నీది నాకెందుకు వస్తుంది?